నమస్తే. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారి గురించి ఒక సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది. ఒక థంబ్‌నెయిల్ అండ్ దాంతో పాటు ఒక వీడియో వైరల్ అవుతుందనమాట. అందులో మోహన్ భాగవత్ గారు ఒక ముస్లిం పెద్దాయనతోని కూర్చొని ఇఫ్తార్ విందులో కూర్చున్నారాయన. ఇది చూడండి అంటే మీకు సంబంధించిన ఈ హిందూ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నారు. అండ్ బీజేపీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానివ్వండి, మిమ్మల్ని మతోన్మాదుల్లాగా తయారు చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం మత పెద్దలతోని కూర్చొని ఇలా ఇఫ్తార్ పార్టీల్లో విందును ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికైనా మారండి అనేసి కొంతమంది సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ జర్నలిస్టులు థంబ్‌నెయిల్స్ పెట్టి వాళ్ళ ఛానల్‌లో ఇలాంటి ప్రోపగండా అన్నది రన్ చేస్తున్నారనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో కానివ్వండి, లేకపోతే యూట్యూబ్‌లో కానివ్వండి, ఇలాంటి ప్రోపగండాస్‌ని రన్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ వీడియో నేను మీకు ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ వీడియోలో ఎవరైతే ముస్లిం మత పెద్ద ఒక మౌలానా లాగా మనకు కనిపిస్తున్నారు కదా! ఆయనకు సంబంధించిన ఇఫ్తార్ విందులో ఆర్ఎస్ఎస్ చీఫ్ కూర్చొనున్నారు అనేసి ఏదైతే ప్రాపగండా చేస్తున్నారో దాన్ని ఇవాళ మనం ఫుల్లీ ఎక్స్‌పోజ్ చేద్దాం. ఎందుకంటే ఈ వీడియో ఏదైతే ఇప్పుడు సర్క్యులేట్ అవుతుందో ఈ వీడియో వచ్చేసి 2023కి సంబంధించిందనమాట. మత పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన ఇమామ్ అహ్మద్ ఇలియాసి ఆయన పేరు. ఆయనకు సంబంధించిన కొడుకు ఎవరైతే మునీర్ ఉన్నాడో ఆ మునీర్‌కి సంబంధించిన పెళ్లి రిసెప్షన్‌కి సంబంధించిన వీడియో. ఆ పెళ్లి రిసెప్షన్‌లో చాలా మంది పెద్దలొచ్చారనమాట. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అండ్ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళొచ్చారనమాట. ఈయన ముస్లిం మత పెద్ద గదా! అందరిని పిలుస్తుంటారు. అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా వెళ్లారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్‌లో ముస్లిం మంచ్ అనేసి ఒకటుంటుంది. హిందువులు, ముస్లింలు కూడా కలిసికట్టుగా ఈ దేశాన్ని నవనిర్మాణం చేయడానికి ముందుకు రావాలి. ఈ దేశాన్ని ఐకమత్యంగా ఉంచడానికి ముస్లింలు కూడా పాల్పడాలి. అండ్ ముస్లింలలో జాతీయ భావాలు కూడా ఉండాలి అనేసి ఆర్ఎస్ఎస్ చెప్తుంది. అందులో భాగంగానే ఈ ముస్లిం మంచ్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. మోహన్ భాగవత్ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ వాళ్ళకి విష్ చేయడం జరిగింది. అండ్ ఆయన ఇచ్చిన చిన్న గిఫ్ట్‌ని ఇటు ఇమామ్‌కి ఇవ్వడం జరిగింది. అండ్ ఇమామ్ కూడా ఒక గిఫ్ట్‌ని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ వీడియోలో మనకి ఎక్కడ కూడా ఒక ఇఫ్తార్‌లో కూర్చున్నట్టు, లేకపోతే అక్కడ కలిసి భోజనం చేసినట్టు కూడా మనకు కనిపించదు. కానీ ఆ థంబ్‌నెయిల్‌ని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. మతోన్మాదులకి చెంపపెట్టు దెబ్బ అంట. ఎవరు మతోన్మాదులు? ఎవరికి చెంపపెట్టు దెబ్బ? అరే ఇండియాలో హిందువులు, ముస్లింలు కలిసి ఉండాలి అనేసి ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు ముస్లిం మంచ్ ఏర్పాటు చేసి జాతీయ భావాలు కలిగిన ముస్లింలను తయారు చేస్తుంటే వాళ్ళు మతోన్మాదులా? లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసే జర్నలిస్టులుగా మేము, లేకపోతే బయటి కార్యకర్తలు వీళ్ళు మతోన్మాదులా? ఈ దేశంలో ఉన్న ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడి వాళ్ళని మతమౌఢ్యం కింద తీసుకెళ్ళి వాళ్ళు మతోన్మాదుల్లాగా తయారు చేస్తూ ఇక్కడ ఇంటర్నల్ వార్‌ని సృష్టించడానికి తయారు చేస్తున్నప్పుడు ఇలాంటి ఇంటర్నల్ వార్స్ మనకు అవసరం లేదు. మనమందరం కలిసిమెలిసి ఉందాము. మనము జాతీయ భావాలు కలిగి ఉంటే చాలు. మీ మతం వేరు, మా మతం వేరైనా కూడా దేశం అన్న ఒక పాయింట్ దగ్గర మనం కలిసిమెలిసి ఉండాలి అనేసి చెప్పుకొని రావడము మతోన్మాదమా? మీరు థంబ్‌నెయిల్స్ పెట్టే ముందు, మీరు వీడియోలు చేసి వ్యూస్ సంపాదించే ముందు ఒక్క నిమిషం ఇది ఫ్యాక్ట్ అవునా కాదా అనేసి చెక్ చేస్తే ఫ్యాక్ట్ చెక్‌లో మీకు తెలిసిపోయేది. కానీ అలాంటివి చేయకుండా ఆ థంబ్‌నెయిల్‌ని పెట్టేసి ఆ తర్వాత వెంటనే ఆ థంబ్‌నెయిల్‌ని తీసేసి, ఎందుకంటే తప్పని తెలిసింది కదా! దొంగలకు తప్పని తెలిస్తే తీసేస్తారు. అలా సంబంధించిన థంబ్‌నెయిల్ అయితే తీయడం జరిగింది. బట్ ఎట్లాగొట్లాగా ఆ థంబ్‌నెయిల్‌ని మనము తీసుకొనొచ్చాము. అలా ఈ థంబ్‌నెయిల్స్‌ని అయితే తీయడం జరిగింది. అండ్ వ్యూస్ అయితే వస్తూనే ఉన్నాయి. వీడియోస్ కింద కామెంట్స్ చూసుకున్నా కూడా వాడెవడో మోహన్ భాగవత్ గారి అమ్మాయిని ముస్లింలకు ఇచ్చి పెళ్లి చేసిండంట. అరే మోహన్ భాగవత్ గారికి పెళ్లి కూడా అవ్వలేదు. ఆయన ఒక ప్రచారకగా తన లైఫ్‌ని స్టార్ట్ చేసిండు. సంబంధించిన చాలా మంది పెద్దలు పెళ్ళిళ్ళు చేసుకోరన్నమాట. వాళ్ళు దేశానికే మా ప్రాణాలు అంకితం అనేసి ఇలా మన దేశాన్ని రక్షించడంలో ఇలా ముందుంటారన్నమాట. వాళ్ళకు ఎలాంటి ఫ్యామిలీస్ ఉండవు. వాళ్ళ అమ్మాయిల్ని ముస్లిమ్స్‌లకి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా మనకెందుకు ఈ దూల అనేటట్టు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నిజంగా దేశభక్తి, దైవభక్తి అంటే గణపతులు కూర్చోబెట్టడము, దాని ముందర డీజే డాన్స్‌లు చేయడము, లేకపోతే దాని ముందర అర్ధనగ్న ప్రదర్శనలు చేయడము ఇవి కాదు. చాలామంది సెక్యులర్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు కూడా హిందుత్వం ఏంటి, హిందూ ధర్మం ఏంటి, ఆర్ఎస్ఎస్ ఏంటి అనేసి అర్థం చేసుకోకుండా, ఆర్ఎస్ఎస్ ఏంటి అని అర్థం చేసుకోకుండా ఇలాంటి పాయింట్స్ పెడుతున్నారనమాట. ముందు వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఈ వీడియో ఏదైతే సర్క్యులేట్ చేసిండ్రో ఇది ఫుల్లీ ప్రొపగండా. ఏదైతే ఈ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో ఇది ఫుల్లీ ఒక ఫేక్ వీడియో అనమాట. 2023కి సంబంధించిన ఒక మ్యారేజ్ రిసెప్షన్‌కి సంబంధించిన వీడియోని ఇప్పుడు ఇఫ్తార్ అనేసి ఇట్లా పెట్టడం జరుగుతుందనమాట. అవును, ఇఫ్తార్‌లో కూర్చుంటే తప్పేంటి? బీజేపీ నాయకులు ఇఫ్తార్‌లో కూర్చుంటారు. వేరే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇఫ్తార్‌లో కూర్చుంటారు. రెస్పెక్ట్ అన్నది ఇచ్చిపుచ్చుకోవాలి. మనం వాళ్ళ మతానికి రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. నువ్వు జై శ్రీరామ్ అంటే వాడు సలాం అలైకుం అంటాడు. లేకపోతే నువ్వు జై శ్రీరామ్ అంటే వాడు ప్రైజ్ ద లార్డ్ అంటాడు.
లేకపోతే నువ్వు ప్రైజ్ ద లార్డ్ అంటే అవతలోడు జై శ్రీరామ్ అంటాడు. ఇలాంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇలాంటి వారి వల్లనే మన దేశం ఇంకా యూనిటీగా ఉంటుంది. ఇంటర్నల్ వార్స్ వల్ల మనము విడిపోయి ఉండేవాళ్ళము. సో ఇలాంటి ఏవైతే ఫేక్ ప్రోపగండా స్టోరీస్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఏదైతే వీడియో వాళ్ళు వైరల్ చేస్తున్నారో సో అది ఫేక్ అనేసి, నిజంగా అసలు అక్కడ జరిగింది వేరు అండ్ నువ్వు ప్రోపగండా చేస్తుంది వేరు, వ్యూస్ కోసం ఇంతలా దిగజారుతారా అనేసి వాళ్ళని కాలర్ పట్టి అడగండి. జై హింద్, జై భారత్.